హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ SSC తెలుగు. సో ఈరోజు మనం ఈ వీడియోలో టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ టైమ్, స్పీడ్, డిస్టెన్స్ అనేది ఎటువంటి టాపిక్ అంటే చాలా సింపుల్ టాపిక్ అని నేను చెప్పొచ్చు. ఓకేనా? సో ఇందులో ఏంటంటే మనకు వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఏంటంటే మన డే టు డే లైఫ్లో రిలేట్ చేయగలిగే క్వశ్చన్స్. ఓకేనా? సో ఇక్కడ మనం ఏంటంటే ఒక చిన్న ఫార్ములాని కనుక నేర్చుకుంటే ఎందులో టైమ్, స్పీడ్, డిస్టెన్స్లో ఆ ఒక్క ఫార్ములాతోనే మనం ఏంటంటే ఈ టైమ్, స్పీడ్, డిస్టెన్స్ మొత్తాన్ని సాల్వ్ అయితే చేసేయచ్చు. ఆ ఫార్ములా ఏంటి అండ్ మనకేంటంటే ఈ టైమ్, స్పీడ్, డిస్టెన్స్లో ఎటువంటి మోడల్స్ వస్తాయి అండ్ ఎటువంటి క్వశ్చన్స్ అనేవి మనము సాల్వ్ అనేది చేయాలి అనేది చూద్దాం. సో ఈ వీడియో అనేది ఏంటంటే టోటలీ టైమ్, స్పీడ్, డిస్టెన్స్ పైన బేసిక్స్ అనమాట. సో టైమ్, స్పీడ్, డిస్టెన్స్ అంటే ఏంటి, సో టైంకి, స్పీడ్కి, డిస్టెన్స్కి మధ్య రిలేషన్ ఏముంటుంది, దీని తర్వాత ఇంకొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి, అవి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలోంచి ఓకేనా, నెక్స్ట్ వీడియో నుంచి మనం ఏంటంటే క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, స్పీడ్, డిస్టెన్స్ కనుక మనం తీసుకుంటే, సో ఇక్కడ టైమ్, స్పీడ్, డిస్టెన్స్కి ఒక ఫార్ములా ఉంది. ఏంటది అంటే, సో దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఒక ట్రయాంగిల్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఒక ట్రయాంగిల్ ఏంటి, ఆ ట్రయాంగిల్ అంటే డిటిఎస్, డిటిఎస్. సో డిటిఎస్ సౌండ్ సిస్టమ్ అంటారు కదా, ఆ విధంగా. సో డిటిఎస్. సో డిటిఎస్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, డిటిఎస్. సో ఇప్పుడు నాకు డిస్టెన్స్ కావాలి. సో డి అంటే డిస్టెన్స్, టీ అంటే టైం, ఎస్ అంటే స్పీడ్. సో ఇప్పుడు నాకు డిస్టెన్స్ కావాలి అంటే, నేను ఏం చేయాలి, డిస్టెన్స్ని క్లోజ్ చేయండి. సో డిస్టెన్స్ పైన ఫింగర్ అనేది పెట్టండి, ఇలా క్లోజ్ చేయండి డిస్టెన్స్ని. సో అప్పుడు డిస్టెన్స్ అనేది ఏమవుతుంది, డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ కింద ఏముంది, టైం ఇంటూ స్పీడ్. సో డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ టైమ్ మల్టిప్లైడ్ బై స్పీడ్. అవునా? సో డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి, టైం మల్టిప్లైడ్ బై స్పీడ్. ఒకవేళ నాకు టైం కావాలి అంటే, నాకేం కావాలి, టైం. సో టైం కావాలంటే టైంని క్లోజ్ చేయండి, మీ ఫింగర్తో టైంని ఈ విధంగా క్లోజ్ చేయండి. సో క్లోజ్ చేస్తే ఏముంది, టీ పైన ఉంది, ఎస్ అనేది కింద ఉంది. సో టైం ఈజ్ ఈక్వల్స్ టు, టైం అనేది ఏమవుతుంది, డిస్టెన్స్ అపాన్ స్పీడ్. టైం ఏమవుతుంది, డిస్టెన్స్ అపాన్ స్పీడ్. అదేవిధంగా స్పీడ్ అనేది ఏమవుతుంది, సో స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అపాన్ టైం. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అపాన్ టైం. సో ఈ త్రీ ఫార్ములాసే మనకేంటంటే టైమ్, స్పీడ్, డిస్టెన్స్లోంచి వచ్చే, ఓకేనా, ఇవి. సో ఇక్కడ డి అంటే ఏంటి, డి అనేది డిస్టెన్స్, దీని తర్వాత టీ అనేది టైం, దీని తర్వాత ఎస్ అనేది స్పీడ్. ఎస్ అనేది ఏంటి, స్పీడ్. సో ఈ మూడు ఫార్ములాస్ నుంచి, ఓకేనా, ఈ మూడు ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మనకేంటంటే చాలా క్వశ్చన్స్ అనేవి, చాలా సింపుల్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. దాంతోపాటు ఎంత టిపికల్ క్వశ్చన్ అయినా కూడా, ఓకేనా, ఎంత డిఫికల్ట్ క్వశ్చన్ అయినా కూడా ఈ త్రీ ఫార్ములాస్ బేస్ చేసుకుని మనం ఏంటంటే ఆన్సర్స్ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఓకేనా? ఇఫ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 420 కిలోమీటర్స్. సో డిస్టెన్స్ అనేది 420 కిలోమీటర్స్ అయితే, నెక్స్ట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 60 కిలోమీటర్స్ పర్ అవర్. సో డిస్టెన్స్ అనేది 420 కిలోమీటర్స్, స్పీడ్ వచ్చేసి 60 కిలోమీటర్స్ పర్ అవర్. దెన్ ఫైండ్ టైం. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ టైం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో టైంకి ఫార్ములా ఏంటి, టైం ఈజ్ నథింగ్ బట్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అపాన్ స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ ఎంత, 420 కిలోమీటర్ డివైడెడ్ బై, ఇక్కడ ఏమొచ్చింది, 60 కిలోమీటర్ పర్ అవర్. సో 60 కిలోమీటర్ పర్ అవర్, అవునా, ఇది. సో 0తో 0 క్యాన్సల్. సో 6 1 జా 6 7 జా 42. ఇక్కడ చూస్తే కిలోమీటర్తో కిలోమీటర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ డినామినేటర్లో ఏముంది, 1/అవర్ ఉంది. సో అవర్ అనేది పైకి వెళ్తే 7 అవర్స్. సో ఈ విధంగా మనకు టైం ఎంత వస్తుంది, 7 అవర్స్ వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఏంటంటే కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఆ క్వశ్చన్స్ని మనం ఇప్పుడు ఏంటంటే సాల్వ్ అనేది చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఎగ్జాంపుల్ 1. ఏ కార్ కవర్స్ 125 కిలోమీటర్స్ ఇన్ 5 అవర్స్, దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద కార్. సో స్పీడ్ అంటే ఏంటి, సో స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ అపాన్ టైం. అవునా, డిస్టెన్స్ అపాన్ టైం. సో డిస్టెన్స్ ఎంత అంట, 125 కిలోమీటర్స్ డివైడెడ్ బై ఎన్ని గంటల్లో, ఎన్ని అవర్స్లో కవర్ చేసింది, 5 అవర్స్. సో 5తో క్యాన్సిల్ చేయండి, 5 2 జా 10, 5 5 జా 25. సో అంతేనా, 5 2 జా 10, 5 5 జా 25. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూస్తే ఇది వచ్చేసరికి కిలోమీటర్, ఇదేంటి అవర్. సో పైన కిలోమీటర్, కింద అవర్ కాబట్టి సో స్పీడ్ వచ్చేసరికి కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఏ బైక్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 55 కిలోమీటర్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 22 కిలోమీటర్స్ పర్ అవర్. సో ఇక్కడ డిస్టెన్స్ ఉంది,
స్పీడ్ ఉంది, మనం ఏం కనుక్కోవాలి, టైం. సో టైమ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ అపాన్ స్పీడ్, అవునా, డిస్టెన్స్ అపాన్ స్పీడ్, దట్ ఈస్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఎంత ఇక్కడ 55 కిలోమీటర్స్ డివైడెడ్ బై స్పీడ్ ఈజ్ 22 కిలోమీటర్ పర్ అవర్, అవునా, 22 కిలోమీటర్ పర్ అవర్. సో 11తో క్యాన్సిల్ చేస్తే, సో ఇక్కడ కిలోమీటర్తో కిలోమీటర్ క్యాన్సిల్, 11 5s are 55, 11 2s are 22. సో 5/2 hours ఎంత, 5/2 hours. సో 5/2 అంటే మనం ఏం రాయొచ్చు, 5ని 2తో డివైడ్ చేస్తే 2.5, సో 2.5 hours, అంతేనా. చాలా సింపుల్ చూడండి, ఆన్సర్ ఏంటి 2.5 hours. ఓకేనా. ఇవేంటి చాలా బేసిక్ క్వశ్చన్స్. మనకేంటంటే ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం 80 to 90% ఎగ్జామినేషన్లో రాదు. బట్ ఏంటి అంటే ఇది మనకేంటంటే ఒక క్వశ్చన్ లోపల హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా, ఒక క్వశ్చన్ లోపల టైం కనుక్కోవడానికి లేదా స్పీడ్ కనుక్కోవడానికి ఇలా కనుక్కొని దీని తర్వాత క్వశ్చన్ అనేది మనం కంటిన్యూ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 200 kilometers విత్ ఎ స్పీడ్ ఆఫ్ 10 kilometers per hour. వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ బై ద ట్రైన్ టు కవర్ ద డిస్టెన్స్. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ చూడండి, 200/10, సో 200/10 అంటే 20, సో 20 hours ఆన్సర్. సో సాల్వ్ చేసిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా చెప్పేయచ్చు. సో 200 divided by 10 that is equals to 20 hours. ఓకేనా, 20 hours. క్లియర్. నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇదే ట్రైన్ డిస్టెన్స్ వచ్చేసరికి 40 kilometers కవర్ చేస్తుంది. డిస్టెన్స్ ఎంత, 40 kilometers కవర్ చేస్తుంది. దీని తర్వాత దీని యొక్క స్పీడ్ ఏంటి అంటే ఓకేనా 1 kilometer per minute. 1 kilometer per minute. సో ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి స్పీడ్ అనేది, ఓకేనా, డైరెక్ట్ ఎస్ఏ తీసుకుందాం. సో ఇక్కడ చూస్తే స్పీడ్ అనేది కిలోమీటర్స్ పర్ అవర్లో ఉంది, ఇక్కడ స్పీడ్ అనేది ఏముంది 1 kilometer per minute. సో ఇప్పుడు దీన్ని మనం టైం కనుక ఫైండ్ అవుట్ చేస్తే, టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 40 డిస్టెన్స్ అపాన్ స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత 40 kilometers, స్పీడ్ ఎంత 1 kilometer per minute, అవునా, పర్ మినిట్. సో ఇక్కడ చూస్తే 1 అనేది అలాగే ఉంటుంది, సో కిలోమీటర్తో కిలోమీటర్ క్యాన్సల్. సో టైం ఎంత, టైమ్ ఈజ్ 40 minutes. ఎందుకు, సో ఇక్కడ డినామినేటర్లో ఏముంటుంది చూడండి, డినామినేటర్లో కిలోమీటర్ పర్ అవర్. సో కిలోమీటర్ పర్ అవర్కి అర్థం ఏంటి అంటే కిలోమీటర్ పర్ అవర్ లేదా కిలోమీటర్ పర్ మినిట్ లేదా కిలోమీటర్ పర్ అవర్, అవునా. సో ఇక్కడ డినామినేటర్లో ఏముంది, డినామినేటర్ కిలోమీటర్ క్యాన్సిల్ అయిపోతే న్యూమరేటర్ డినామినేటర్లో కింద డినామినేటర్లో 1/minute అనేది ఉంది. సో 1/minute అనేది పైకి వెళ్తే మినిట్ అవుతుంది. సో ఆ టైం ఎంత పడుతుంది 40 minutes. సో 40 minutes అనేది ఎన్ని అవర్స్, సో 40 minutes అనేది ఎన్ని అవర్స్ అంటే 40/60. సో 40 minutes టోటల్గా 1 అవర్లో 60 minutes ఉంటాయి. సో 2/3 hours, ఎంత 2/3 hours. సో ఇలా చేయొచ్చు లేదా ఇక్కడే స్పీడ్ని, ఓకేనా, 1 kilometer 1 minute వెళ్తే 1 minute 1 kilometer వెళ్తే 1 hourకి ఎన్ని మినిట్స్ 60 minutes. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 60 km/hour. ఓకేనా, ఇలా అయినా కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనా, 60 km/hour. సో ఇక్కడ మనకేంటంటే ఎగ్జామినేషన్లో 2 ఐడెంటిటీస్ లేదా 2 అడుగుతాడు స్పీడ్ అనేది, ఒకటి km/hour, ఇంకొకటి ఏంటి అంటే m/s. ఇవి 2 అడుగుతాడు. సో ఈ రెండింటిని ఎలా కన్వర్ట్ చేయాలి ఏంటి అనేది మనము నెక్స్ట్ అనేది చూద్దాం. ఓకేనా, సో ఈ విధంగా మనం ఏంటంటే క్వశ్చన్ సాల్వ్ చేయాలి. క్లియరా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. ఏ బైక్ క్రాసెస్ ఏ బ్రిడ్జ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 108 kilometers. సో ఇక్కడ స్పీడ్ ఇచ్చేసాడు, స్పీడ్ వచ్చేసరికి 108 km/hour. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఇఫ్ ద బైక్ టేక్ 3 hours టు క్రాస్ ద బ్రిడ్జ్. సో ఇక్కడ చూడండి మనకు లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ క్రాస్ చేయాలి అంటే లెంత్ అంటే ఏంటి, ఇప్పుడు ఇది ఒక బ్రిడ్జా, ఈ బ్రిడ్జ్ యొక్క లెంత్ కావాలి నాకు, ఏం కావాలి, బ్రిడ్జ్ యొక్క లెంత్. అంటే బ్రిడ్జ్ యొక్క లెంత్ అంటే ఈ పర్టికులర్ బైక్ ఏంటంటే ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ స్టార్టింగ్ నుంచి బ్రిడ్జ్ ఎండింగ్ వరకు, ఓకేనా, ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎంత పడుతుందంట 3 hours టైం పడుతుంది. అంటే ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, డిస్టెన్స్ కనుక్కోవాలి. సో డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ మల్టిప్లైడ్ బై టైం, అవునా. సో డిస్టెన్స్ ఎంత, ఇక్కడ స్పీడ్ వచ్చేసరికి 108 km/hour, అవునా, 108 km/hour మల్టిప్లైడ్ బై టైం ఎంత, టైం వచ్చేసరికి 3 hours, ఎంత 3 hours. సో అవర్తో అవర్ క్యాన్సిల్. సో 108 into 3, సో 108 3s are 324 kilometers. ఎంత వస్తుంది 324 kilometers. ఓకేనా, సో ఆన్సర్ ఏంటి ఆప్షన్ డి 324 kilometers. క్లియరా. సో ఈ డిస్టెన్స్ ఇక్కడ ఇలా కనుక్కోవచ్చు. క్లియర్ కదా.
నెక్స్ట్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏంటంటే ఏం చెప్పాను మీకు, మనకేంటంటే రెండే ఉంటాయి స్పీడ్స్ అనేవి, ఒకటి km/h, ఇంకోటి m/s. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూద్దాం. సో స్పీడ్ కన్వర్షన్. సో ఒకవేళ km/h ఇస్తే m/s ఎలా కన్వర్ట్ చేయాలి, m/s ఇస్తే km/hలోకి ఎలా కన్వర్ట్ చేయాలి. సో దీనికి మీరేంటంటే రెండు నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ నెంబర్స్ అంటే 5, 18 అవునా, 5, 18, దీని తర్వాత కింద 5/18, 18/5, ఇవి రెండు 5/18, 18/5. సో ఈ రెండు నెంబర్స్ కనుక గుర్తుపెట్టుకుంటే మీరు ఏంటంటే కన్వర్షన్ అనేది చాలా సింపుల్గా చేసేయచ్చు. ఏంటి ఆ నెంబర్స్, 5/18, ఒకటి 5/18, ఇంకోటి 18/5, ఒకటి 5/18, ఇంకోటి 18/5. సో ఇప్పుడు చూడండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను కిలోమీటర్ నుంచి, ఓకేనా, కిలోమీటర్ నుంచి మీటర్కి వెళ్తున్నాను. ఏం చేస్తున్నాను, కిలోమీటర్ నుంచి మీటర్కి వెళ్తున్నాను. సో కిలోమీటర్ నుంచి మీటర్కి వెళ్తున్నానంటే బిగ్గర్ వాల్యూ నుంచి స్మాలర్ వాల్యూకి వెళ్తున్నాను. కిలోమీటర్ అనేది బిగ్గర్ డిస్టెన్స్, మీటర్ అనేది స్మాలర్ డిస్టెన్స్, అవునా. మీటర్ అనేది ఏంటి, స్మాలర్ డిస్టెన్స్. సో ఇప్పుడు నేను బిగ్గర్ వాల్యూ నుంచి స్మాలర్ వాల్యూ వెళ్తున్నప్పుడు నేనేం చేయాలంటే 18/5లో 18 న్యూమరేటర్ చూడండి, 18/5 న్యూమరేటర్ చూడండి, 5/18. సో ఇప్పుడు బిగ్గర్ వాల్యూ నుంచి చిన్న వాల్యూ అంటే బిగ్గర్ వాల్యూ నుంచి స్మాల్ వాల్యూకి వెళ్తుంటే నా న్యూమరేటర్ అనేది కూడా ఏముండాలి, స్మాలే ఉండాలి. నా న్యూమరేటర్ ఏముండాలి, స్మాల్ ఉండాలి. అంటే మనం ఎటువైపు వెళ్తుంటే నా న్యూమరేటర్ అదే ఉండాలి. నేను స్మాలర్ వాల్యూకి వెళ్తే న్యూమరేటర్ స్మాలర్ ఉండాలి, బిగ్గర్ వాల్యూకి వెళ్తే న్యూమరేటర్ బిగ్గర్ ఉండాలి. అంటే కిలోమీటర్ నుంచి మీటర్కి వెళ్ళాలంటే నేనేం చేయాలి, నేను ఇంటూ 5/18 చేయాలి, అవునా, ఇంటూ 5/18. అదేవిధంగా మీటర్ నుంచి కిలోమీటర్కి వెళ్తుంటే, సో ఇక్కడ చూడండి మీటర్ అనేది స్మాలర్ వాల్యూ నుంచి బిగ్గర్ వాల్యూకి వెళ్తున్నాను. ఏంటి, స్మాలర్ వాల్యూ నుంచి బిగ్గర్ వాల్యూ. సో స్మాలర్ వాల్యూ నుంచి బిగ్గర్ వాల్యూకి వెళ్తున్నప్పుడు మనం ఏం చేయాలి, నేను ఎక్కడికి వెళ్తున్నాను, బిగ్గర్ వాల్యూ వైపు వెళ్తున్నాను. సో నా న్యూమరేటర్ కూడా బిగ్గర్ ఉండాలి. సో ఇంటూ 18/5 అంతే, ఇంటూ 18/5. దేన్ని మల్టిప్లై చేయాలి, సో k ఇంటూ కిలోమీటర్ ఇంటూ 5/18 చేయాలి. అదేవిధంగా మీటర్ ఇంటూ 18/5. సో ఇక్కడ రాయకుండా మనం ఏం చేద్దామంటే, ఓకేనా, మధ్యలో రాద్దాం. అప్పుడు మనకేంటంటే ఎగ్జాక్ట్గా క్లియర్గా ఉంటుంది. సో కిలోమీటర్ని m/s చేయాలి అంటే ఇంటూ 5/18. అదేవిధంగా మీటర్ని km/h చేయాలి అంటే ఇంటూ 18/5. సో ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఎగ్జాంపుల్స్ తీసుకొని సాల్వ్ అనేది చేద్దాం. సో ఇప్పుడు మనం మీటర్ నుంచి కిలోమీటర్కి వస్తున్నాం. సో ఇక్కడ ఏం చేయాలి, ఇంటూ 18/5. సో నాకు km/h కావాలంటే నేను ఇంటూ 18/5 చేయాలి. m/s కావాలంటే ఇంటూ 5/18, ఓకేనా. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఎగ్జాంపుల్ చూడండి. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే కన్వర్ట్, ఓకేనా, కన్వర్ట్ దీని తర్వాత 36 km/h ఇంటూ m/s. సో 36 km/hని మనం m/s కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ కనుక చూస్తే కిలోమీటర్ ఉంది. సో కిలోమీటర్ అనేది బిగ్గర్ వాల్యూ, నేను ఎక్కడికి వెళ్తున్నాను, మీటర్కి వెళ్తున్నాను. సో మీటర్ అనేది స్మాలర్ వాల్యూనా, స్మాలర్ వాల్యూ. సో నా న్యూమరేటర్ అనేది ఏముండాలి, స్మాలర్ వాల్యూ ఉండాలి. అంటే ఇక్కడ ఇంటూ 18/5 5/18, ఇక్కడ 18/5 చేస్తాం కదా, కాదండి, ఇక్కడ మనం 18/5 చేయము, 5/18 చేస్తాం, ఓకేనా. ఎందుకు, మనం మీటర్కి వెళ్తున్నాం, మీటర్ అనేది స్మాలర్ వాల్యూ కాబట్టి స్మాలర్ వాల్యూ న్యూమరేటర్లో ఉండాలి. సో ఇంటూ 5/18. సో దేన్ని మల్టిప్లై చేయాలి, 36. సో 36 km/h అనేది m/s 36 ఇంటూ 5/18. సో కన్వర్ట్ చేయండి, 18 1s 18 2s. సో 10 meters per second, అవునా, 10 meters per second ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడండి, మనకేంటంటే కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఏంటి ఆ స్టాండర్డ్ వాల్యూస్ అంటే 5 meters per second, 5 meters per second అనేది 18 km/h. సో 5 meters per second అనేది 18 km/h. సో దీన్ని మల్టిప్లై చేస్తూ వెళ్ళండి, 10 meters per second. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. 10 meters per second అంటే 36, ఓకేనా, 36 km/h. 10 meters per second అంటే 36 km/h. అదేవిధంగా 15 meters per second అంటే, సో 5 3s 15 అంటే 18 3s 54, అవునా. సో 54 km/h. అదేవిధంగా 20 meters per second అంటే 20 meters per second అంటే ఏంటి, 18 లేదా 36 2s అంతా 72 km/h, అవునా. 20 meters per second అంటే 72 km/h. సో ఈ 4 వాల్యూస్ కనుక మీకు గుర్తుంటే
ఈ 4 వాల్యూస్ కనుక మీరు గుర్తుంటే మనం ఏంటంటే చాలా సింపుల్గా కన్వర్ట్ చేయొచ్చు. ఎలా కన్వర్ట్ చేయొచ్చు చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చిన్నది. ఇప్పుడు మనకేంటంటే ఇలా అడిగాడు. సో ఎలా అడిగాడంటే వాట్ ఈజ్ ఓకేనా, వాట్ ఈజ్ 30 meters per second, 30 meters per second in kilometers per hour. అవునా? సో దీన్ని మనం ఏం చేయొచ్చు, రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే మన బేసిక్ మెథడ్ ఏంటి, 30 మల్టిప్లైడ్ బై, సో మీటర్ నుంచి కిలోమీటర్కి వెళ్తున్నాం అంటే బిగ్గర్ వాల్యూ, అంటే మనం ఎటువైపు వెళ్తున్నాం, బిగ్గర్ వాల్యూకి వెళ్తున్నాం అంటే న్యూమరేటర్లో 18 ఉండాలి. సో 30 into 18/5 చేస్తాం, ఆన్సర్ రాస్తాం. ఇలా చేయొచ్చు. లేదా 30 meters per second అనేది 30 meters per second అనేది ఏంటి, 15 2s are 30 అవునా, 15 meters per second into 2. సో 15 meters per second అనేది ఎంత, 54. 15 meters per second అంటే 54. సో 54 + 54 ఎంత, 108. సో 108 kilometers per hour అంతే. ఇలా చేయొచ్చు. లేదు 15 2s are రాయకపోయినా 10 + 20 రాయొచ్చు. సో 10 meters per second అంటే 10 meters per second అంటే ఏంటి, 18 2s are 36. 36 + 72, 20 అంటే 72. సో ఎంత వస్తుంది, ఇలా చేసినా కూడా 108 kilometers per hour. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనము ఈ స్మాలర్ అంటే ఈ చిన్న క్యాలిక్యులేషన్స్ మనం మైండ్లో కనుక గుర్తుపెట్టుకుంటే మనకేంటంటే ఎగ్జామినేషన్లో చాలా తొందరగా చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. సో ఈ 4 వాల్యూస్ అనేది గుర్తుపెట్టుకోండి. 5 meters per second అనేది 18 kilometers per hour, 10 అనేది 36, 15 అనేది 54, దీని తర్వాత 20 అనేది 72. అవునా, 20 అనేది ఏమవుతుంది, 72. క్లియరా. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి 72 kilometers per hour అంట. సో 72 kilometers per hourని ఇప్పుడు చూడండి 18 4s are 72. ఓకేనా, 18 4s are 72. సో 18 kilometers per hour అంటే ఏంటి, 5 meters per second. 18 kilometers per hour అంటే 5 meters per second అవును కదా. సో 18 kilometers per hour అంటే 5 meters per second సార్. సో 18కి 4తో మల్టిప్లై చేసాం, ఇక్కడ కూడా 4తో మల్టిప్లై చేయాలి. సో 5 4s are 20. సో ఆన్సర్ ఈస్ 20 meters per second. లేదా మీరేంటంటే 20 meters per second వాల్యూ గుర్తుపెట్టుకున్న ఆన్సర్ వస్తుంది. లేదు సార్ నేను డైరెక్ట్గా చేస్తాను. సో 72 ఇంటూ, సో కిలోమీటర్ నుంచి మీటర్కి వెళ్తున్నాం అంటే స్మాలర్ వాల్యూ, సో స్మాలర్ వాల్యూ పైన ఉండాలి, 5/18. సో ఇలా చేసినా కూడా మీకు 20 meters per second వస్తుంది. నెక్స్ట్ 30 meters per second. సో 30 meters per secondకి ఆన్సర్ ఎంత, ఇప్పుడే సాల్వ్ చేస్తాం మనము, 108 kilometers per hour. అవునా, 108 kilometers per hour. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏంటంటే స్పీడ్స్ అనేవి కన్వర్ట్ అనేది చేస్తాం. ఓకేనా. సో స్పీడ్స్ కన్వర్షన్ అనేది ఈ విధంగా చేస్తాం. ఓకేనా. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఓకేనా. సో ఇక ఇంకొక క్వశ్చన్ ఉంది స్పీడ్ కన్వర్షన్ పైన. ఇప్పుడు మనకేంటంటే ఎగ్జామ్లో ఓకేనా క్వశ్చన్లో మనకు ఈ స్పీడ్ కన్వర్షన్ ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది చూడండి. ఏ ట్రైన్ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 900 kilometers. సో డిస్టెన్స్ ఎంత అంట, 900 kilometers. దీని తర్వాత టైమ్ ఇన్ 25 hours. టైం అంతా 25 hours కవర్ చేస్తుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది చూడండి, వాట్ షుడ్ బి ఓకేనా, వాట్ షుడ్ బి ఇట్స్ యావరేజ్ స్పీడ్. సో ఇక్కడ స్పీడ్ అడుగుతున్నాడు, కానీ స్పీడ్ అనేది ఎందులో, మీటర్స్ పర్ సెకండ్. స్పీడ్ అనేది ఏంటి, మీటర్స్ పర్ సెకండ్. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, డిస్టెన్స్ అపాన్ టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అపాన్ టైం. ఓకేనా. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత, 900 kilometers డివైడెడ్ బై 25 hours. అవునా, 25 hours. సో 25 1s are 25 4s are. సో ఇది ఏమైపోతుంది, 4 9s are 36. సో 36 kilometers per hour. అవునా, 36 kilometers per hour. సో నాకు అడిగింది ఏంటి, మీటర్స్ పర్ సెకండ్లో అడిగాడు, నాకు అడిగింది మీటర్స్ పర్ సెకండ్. సో 36 kilometers per hour ఇప్పుడు నేను ఏం చేయాలి, మీటర్స్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ నాకు డైరెక్ట్గా గుర్తుంది, 18 అంటే 5, 36 అంటే 10. సో 36 kilometers per hour ఈస్ 10 meters per second. అంతేనా, అంతే కదా. సో ఇలా గుర్తుంటే డైరెక్ట్గా సాల్వ్ చేసేయచ్చు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి. లేదా మనం ఏం చేయొచ్చు, 36 ఇంటూ ఓకేనా, 36 ఇంటూ ఏమవుతుంది, 5/18 అంతే కదా, 5/18. సో ఆన్సర్ 10. సో ఇలా అయినా చేయొచ్చు. క్లియరా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకు 3 ఎంటిటీస్ అనేవి ఉన్నాయి. ఏంటవి, టైమ్ స్పీడ్ డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ మల్టిప్లైడ్ బై టైం. అవునా, లేదా టైం మల్టిప్లైడ్ బై స్పీడ్, రెండు ఒకటే కదా. డిస్టెన్స్ అనేది ఏంటి, స్పీడ్ మల్టిప్లైడ్ బై టైం లేదా టైం మల్టిప్లైడ్ బై స్పీడ్, ఇదే. సో ఇప్పుడు ఒకవేళ స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటే, అంటే స్పీడ్ చేంజ్ కాకుండా ఉంటే ఏమవుతుంది, ఎటువంటి ఎఫెక్ట్ వస్తుందో చూద్దాం. స్పీడ్ అనేది ఒకేలా ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఏం చేశాను, ఒక 100 kilometers అనేది డిస్టెన్స్ తీసుకున్నాను.
ఓకేనా. సో 100 కాదు, స్పీడ్ కదా కాన్స్టెంట్, ఇక్కడ స్పీడ్ కాన్స్టెంట్ ఉండాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ మల్టిప్లైడ్ బై టైం, స్పీడ్ మల్టిప్లైడ్ బై టైం. సో స్పీడ్ అనేది మనకి ఏంటంటే 10 km/h, 10 km/h, దీని తర్వాత 10 km/h. సో స్పీడ్ అనేది ప్రతి చోట, ఓకేనా, ప్రతి చోట మనకేంటంటే 3 సినారియోస్ తీసుకుందాం. ఫస్ట్ సినారియో, సెకండ్ సినారియో అండ్ థర్డ్ సినారియో. 3 సినారియోస్ లేదా 3 కేస్ స్టడీస్ తీసుకుందాం. సో ఈ 3 కేస్ స్టడీస్లో ఎటువంటి ఎఫెక్ట్ వస్తుందో చూద్దాం. సో డిస్టెన్స్కి టైంకి మధ్య, సో ఇక్కడ స్పీడ్ కాన్స్టెంట్ కాబట్టి డిస్టెన్స్ టైం మధ్య ఎటువంటి రిలేషన్ వస్తుందో చూద్దాం. సో ఇప్పుడు టైం అనేది 2 hours తీసుకుంటే, డిస్టెన్స్ ఎంత వెళ్తాడు, 20 km, అవునా. సో టైం అనేది 2 hours అయితే డిస్టెన్స్ ఎంత వెళ్తాడు, 20. ఒకవేళ నేను టైంని కనుక ఇంక్రీజ్ చేస్తే, టైం అనేది 3 hours తీసుకుంటే నేనేం చేశాను, 2 నుంచి 3 అంటే ఇంక్రీజ్ చేశానా, అవునా. టైం అనేది నేనేం చేశాను, ఇంక్రీజ్ చేశాను. సో నెక్స్ట్ ఇక్కడ డిస్టెన్స్ కూడా ఏమవుతుంది సార్, డిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సార్. అంటే ఇక్కడ ఎప్పుడైతే నేను టైం అనేది ఇంక్రీజ్ చేశానో, ఇక్కడ టైం అనేది ఇంక్రీజ్ చేస్తే డిస్టెన్స్ అనేది కూడా ఏమైంది, ఇంక్రీజ్ అయింది. డిస్టెన్స్ కూడా ఏమైంది, ఇంక్రీజ్. నెక్స్ట్ అదేవిధంగా 10 × 4, సో టైం అనేది 4 hours అయితే డిస్టెన్స్ వెళ్తాడు 40 km, అవునా. డిస్టెన్స్ 40. ఎప్పుడు ఇక్కడ కూడా మనం ఏం చేసాం, 2 నుంచి లేదా 3 నుంచి 4 చేసాం, లేదా 2 నుంచి 4 చేసాం. అంటే సింపుల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, ఓకేనా, టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, ఓకేనా, డిస్టెన్స్ కూడా పెరుగుతుంది, డిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి అంటే, డిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం. when speed is constant, so distance is, ఓకేనా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం. డిస్టెన్స్ అనేది టైంకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, అవునా. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే, సో ఇప్పుడు d1/d2, ఓకేనా, d1/d2 అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి t1/t2 లేదా t1/t2/t3, ఒకవేళ 3 ఉంటే 3కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ డిస్టెన్స్ పెరిగే కొద్దీ, అవునా, డిస్టెన్స్ పెరిగే కొద్దీ టైం కూడా పెరుగుతుంది, డిస్టెన్స్ పెరిగే కొద్దీ టైం కూడా పెరుగుతుంది. ఈ విధంగా చెప్పొచ్చు, అవునా. ఈ విధంగా మనం ఏం చెప్పొచ్చు. సో d1/d2 is equals to t1/t2, d1/d2 is equals to t1/t2. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక చిన్న క్వశ్చన్ తీసుకుందాం. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ క్వశ్చన్. ఏంటా క్వశ్చన్ అంటే, క్వశ్చన్ అనేది ఏంటి అంటే, సో లెట్ us టేక్ d1 is equals to, d1 అనేది 40, ఓకేనా, d1 అనేది 40. దీని తర్వాత టైం వచ్చేసరికి ఎంత, 2 hours, టైం వచ్చేసరికి 2 hours. నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, d2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో d2 ఈస్ డాష్ తెలియదు, బట్ టైం వచ్చేసరికి 4 hours. సో 4 hours ఎంత డిస్టెన్స్ వెళ్తాడు, 4 hours. సో క్వశ్చన్ అనేది ఎలా వస్తుందంటే, ఇఫ్ అ పర్సన్ ట్రావెల్స్ 40 kilometers in 2 hours, if a person travels 40 kilometers in 2 hours, in 4 hours, what is the distance that he will travel? అంటే ఈ 4 గంటల్లో అతను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు. సో దీన్ని మనం ఏం చేయొచ్చు, బేసిక్గా సాల్వ్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు తెలుసు డిస్టెన్స్ పెరిగే కొద్దీ టైం కూడా పెరుగుతుంది, అవునా. డిస్టెన్స్ పెరిగే కొద్దీ టైం కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయితే, సో 2 hours-కి 2 గంటలకి 40 kilometers అయితే, 2 గంటలకి 40 kilometers అయితే 4 hours-కి ఏమవుతుంది, 4 hours-కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తాడు, సో 2 2s are 4, 4 2s are 8, అంటే 80 kilometers వెళ్తాడు, అంతే ఆన్సర్. సో 4 hours-కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తాడు, 80 kilometers. సో ఆన్సర్ ఏంటి, 80 kilometers, అవునా, 80 kilometers. సో ఈ విధంగా చేయొచ్చు. నేనేం చేశాను, 2 2s are 4, 40 2s are 80, ఈ విధంగా చేసేయచ్చు. నెక్స్ట్ లేదు సార్ నాకు బేసిక్గా చెప్పండి. సో బేసిక్ ఏంటి అంటే, సో ఇక్కడ చూడండి, ఇది t1, ఇది t2, ఇది t1, ఇది t2. సో ఇప్పుడు స్పీడ్ కనుక్కుందాం. సో స్పీడ్ అనేది కాన్స్టెంట్. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు d1/t1, అవునా. సో d1 ఎంత, 40/2. సో 40/2 అంటే 20 km/h. సో ఇక్కడ స్పీడ్ ఇక్కడ అండ్ ఇక్కడ 2 చోట్ల స్పీడ్ అనేది కాన్స్టెంట్ కదా, అవును సార్, 2 చోట్ల స్పీడ్ కాన్స్టెంట్. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, d2 అనేది కావాలి. సో d2 లేదా డిస్టెన్స్ కావాలి అంటే, డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్, డిస్టెన్స్ ఏమవుతుంది, టైం మల్టిప్లైడ్ బై స్పీడ్. సో ఇక్కడ టైం అనేది ఏంటి, t2. సో t2 ఇంటూ స్పీడ్. సో t2 ఎంత, 4 ఇంటూ స్పీడ్ ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం 20. సో 4 × 20 దట్ ఈస్ ఈక్వల్స్ టు 80. సో
డిస్టెన్స్ ఎంత వెళ్తాడు 80 కిలోమీటర్స్. సో ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయితే ఓకేనా. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయితే మనం ఏం చేస్తాం, రేషియో కంపేర్ చేస్తాం కదా, రేషియో ఎలా అయితే కంపేర్ చేస్తామో అలాగా కంపేర్ చేసేస్తాం అంతే. సో 2 అవర్స్కి 40 వెళ్ళాడు, 4 అవర్స్కి ఎంత వెళ్తాడు 80. సో ఇలా చేయొచ్చు అండ్ ఇలా చేయొచ్చు ఓకేనా. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ అనేది దీనిపైన చేద్దాం. ఏ పర్సన్ కవర్స్, సో ఇక్కడ క్వశ్చన్ ఎగ్జాంపుల్ 8 చూడండి. ఎగ్జాంపుల్ 8 కనుక మీరు చూస్తే ఏమంటున్నాడు, ఏ పర్సన్ కవర్స్ 22/5 కిలోమీటర్స్ ఇన్ 3 అవర్స్, వాట్ డిస్టెన్స్ విల్ హీ కవర్ ఇన్ 5 అవర్స్ విత్ ద సేమ్ స్పీడ్. అంటే 3 అవర్స్లో 3 గంటల్లో 22/5 ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. సో 25 100 100 + 2 102. సో 3 అవర్స్లో 102/5 కిలోమీటర్స్ వెళ్తే 3 అవర్స్లో 102/5 కిలోమీటర్స్ వెళ్తే 5 అవర్స్లో ఎంత వెళ్తాడు, 5 అవర్స్లో ఎంత వెళ్తాడు. సో నా ఆన్సర్ ఏమవుతుంది, 102 డివైడెడ్ బై 5, మళ్ళీ ఏమవుతుంది 3తో డివైడ్ చేయాలి. సో డివైడెడ్ బై 5, సో డివైడెడ్ బై 5 డివైడెడ్ బై 3. సో ఆ 3 అనేది ఇక్కడ మల్టిప్లైకి వచ్చేస్తుందా, అవును సార్, ఆ 3 అనేది మల్టిప్లైకి వచ్చేస్తుంది ఇంటూ ఇక్కడ ఎన్ని అవర్స్ 5 అవర్స్. సో 5తో 5 క్యాన్సల్, సో 102 డివైడెడ్ బై 3. సో 3తో క్యాన్సల్ చేస్తే 3 3s are 9, 3 4s are 12. సో 34 కిలోమీటర్స్ వెళ్తాడు. ఎంత వెళ్తాడు, 34 కిలోమీటర్స్ వెళ్తాడు. క్లియర్. సో ఇక్కడ 3 అవర్స్లో 102/5 కిలోమీటర్స్ వెళ్తే 5 అవర్స్లో 102/5 ఇంటూ 3. సో ఇక్కడ 102/5 డివైడెడ్ బై 3. సో డివైడెడ్ బై 3 వస్తుంది. సో ఈ డివైడెడ్ బై 3 అనేది పైకి వెళ్ళి మల్టిప్లైకి అయిపోతుంది. సో 5 3s ఓకేనా, క్లియర్ కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చేసాం, స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటే ఏమవుతుందో చూసాం. సో ఇప్పుడు ఏం చేద్దాం, టైం అనేది కాన్స్టెంట్గా అయితే ఎందులో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ మల్టిప్లైడ్ బై టైం. సో స్పీడ్ మల్టిప్లైడ్ బై టైం. ఇప్పుడు టైం అనేది కాన్స్టెంట్గా తీసుకుందాం. సో లెట్ us టేక్ టైం అనేది 1 అవర్ లేదా 2 అవర్స్, మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో లెట్ us టేక్ టైమ్ ఈజ్ 2 అవర్స్, 2 గంటలు. సో 2 గంటలు. సో స్పీడ్ అనేది ఓకేనా, స్పీడ్ అనేది మనం ఏం చేద్దాం 35 తీసుకుందాం ఓకేనా. సో 35. సో స్పీడ్ అనేది 35 అయితే డిస్టెన్స్ అనేది ఏమవుతుంది, డిస్టెన్స్ అనేది 70 అవునా. సో ఇది కేస్ స్టడీ 1. సో ఇది మనం ఒక కంపేరింగ్గా తీసుకున్నాం. సో కంపారిజన్కి ఇది తీసుకున్నాం. నెక్స్ట్ టైం అనేది అదే విధంగా కాన్స్టెంట్ ఉండాలి. సో టైం అనేది కాన్స్టెంట్ 2 ఓకేనా. సో ఇప్పుడు 35 నుంచి నేను ఏం చేస్తున్నాను 45 చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఇంక్రీజ్ చేస్తున్నాను డిక్రీజ్ చేస్తున్నాను, ఇక్కడ నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. సో 35 నుంచి 45 అయితే 35 నుంచి 45 అయితే ఇక్కడ కూడా ఏమవుతుంది 45 2s are 90. అంటే నా డిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, ఇక్కడ నా డిస్టెన్స్ అనేది టైం ఇంక్రీజ్, టైం కాన్స్టెంటే, స్పీడ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ నేను 50 కనుక తీసుకుంటే 50 2s are 100, 50 2s are 100. అంటే ఇక్కడ కూడా ఏంటంటే సేమ్ అదే రిలేషన్ వస్తుంది. ఏంటి, డిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తే ఓకేనా, లేదా స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే డిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా డిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తే టైం అనేది కాన్స్టెంట్గా ఉంటే స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. సో ఒకవేళ ఇప్పుడు చూడండి ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇది 2, ఇది 2. ఇప్పుడు 100 కాకుండా ఇక్కడ 120 తీసుకుంటాను. సో ఇప్పుడు నేను ఏం చేశాను, డిస్టెన్స్ ఇంక్రీజ్ చేశాను. సో డిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తే టైం అనేది కాన్స్టెంట్గా ఉంటే స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవ్వాలా వద్దా, అవుతుంది. ఎందుకు, ఇంతకుముందు 50 ఉంది, ఇప్పుడు ఏం కావాలి 60 కావాలి. ఇదే కదా, వైస్ వర్సా, రెండు కూడా ట్రూ అవుతుంది. సో డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, స్పీడ్ ఇంక్రీజ్ అయితే డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు, టైం అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. క్లియర్. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు, డిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎస్ స్పీడ్. డిస్టెన్స్ అనేది స్పీడ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అవునా. సో ఇక్కడ నుంచి మనం ఏం రాయొచ్చు, d1 రేషియో d2 రేషియో d3. సో ఎన్ అయినా తీసుకోవచ్చు మనం, దట్ ఈజ్ ఈక్వల్స్ టు t1 అయిపోయింది కదా స్పీడ్, s1 రేషియో s2 రేషియో s3 రాయొచ్చు. వైస్ వర్సా కూడా ట్రూ అవుతుంది ఓకేనా. వైస్ వర్సా అంటే s1 రేషియో s2 రేషియో s3 ఈజ్ ఈక్వల్స్ టు d1 రేషియో d2 రేషియో d3. క్లియరా. ఒక క్వశ్చన్ అనేది చేసేద్దాం దీనిపైన. సో ఏ పర్సన్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 12 కిలోమీటర్స్. సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం ఏం చేసాం, సేమ్ ఇదే ప్రాపర్టీ, టైమ్ ఇంక్రీజ్ అయితే డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే మనం ఏం చేసాం, టైం ఇలా రాసాం, దీని తర్వాత t1 d1 అదేవిధంగా t2 d2 అవునా. టైం కాన్స్టెంట్ ఉంటే ఈ విధంగా చేసాం. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు, సో ఇక్కడ చూడండి, ఇక్కడ చేసాం కదా అది. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ చూడండి, సో d1 t1, సో ఇక్కడ చేసాం అది. సో ఇక్కడ చేస్తే ఇక్కడ మనం ఏం చేయాలి, s1 s2 d1 d2.
S1 అనేది D1 అయితే S2 అనేది ఏమవుతుంది? సో ఈ విధంగా చేయొచ్చా? చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఎగ్జాంపుల్ ఏం చెప్తుంది? ఎ పర్సన్ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 12 కిలోమీటర్స్ వైల్ వాకింగ్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 4 కిలోమీటర్స్ పర్ అవర్. సో హౌ మచ్ డిస్టెన్స్ హీ వుడ్ కవర్ ఇన్ సేమ్ టైమ్ ఇఫ్, ఇక్కడ చూడండి సేమ్ టైం అంటున్నాడు. సో టైం అనేది ఏంటి ఇక్కడ? కాన్స్టెంట్గా ఉంది. ఇఫ్ హీ వాక్స్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 6 కిలోమీటర్స్ పర్ అవర్. సో ఇక్కడ చూడండి 4 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తూ ఉంటే 4 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుంటే ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేస్తున్నాడు? 12 కిలోమీటర్స్. 12 కిలోమీటర్స్. అదేవిధంగా 6 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తే 6 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తే ఎంత కవర్ చేస్తాడంటే 12 డివైడెడ్ బై 4. ఎందుకు? 12 కిలోమీటర్స్ 4 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తే ఇంటూ ఎంత వెళ్ళాలి? 6 కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ 6. సో 4 1s are 4 3s are 12, 6 3s are 18. అంటే 18 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాడు. అవునా? 18 కిలోమీటర్స్ ట్రావెల్ అనేది చేస్తాడు. క్లియరా? క్లియర్. నెక్స్ట్ ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇదే, డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా అయితే. ఏంటి? డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా అయితే. సో డిస్టెన్స్ కాన్స్టెంట్గా అయితే ఏమవుతుందో చూద్దాం. సో లెట్ us టేక్ d is equals to, we know that d is equals to speed multiplied by time. సో స్పీడ్ మల్టిప్లైడ్ బై టైం. అవునా? సో ఇప్పుడు నేను డిస్టెన్స్ అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ తీసుకుంటాను. సో ఏదో ఒక కాన్స్టెంట్ వాల్యూ, మన ఇష్టం ఏదైనా ఒకటి తీసుకోండి. 360 తీసుకుందాం. సో లెట్ us టేక్ డిస్టెన్స్ యాజ్ 360. డిస్టెన్స్ అనేది ఏంటి? 360. అవునా? సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రెండు తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ కూడా 360 తీసుకుంటున్నాను, ఇక్కడ కూడా 360. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే స్పీడ్ని మనం చేంజ్ చేస్తూ వెళ్దాం. స్పీడ్ని చేంజ్ చేస్తూ వెళ్దాం, ఇక్కడ టైంని చేంజ్ చేస్తూ వెళ్దాం. సో లెట్ us టేక్ స్పీడ్ యాజ్ 10. సో ఒకవేళ స్పీడ్ అనేది 10 అయితే, సో నేను ఇక్కడ స్పీడ్ని ఆల్టర్నేట్ చేస్తున్నాను. సో స్పీడ్ అనేది 10 అయితే టైం అనేది ఏమవుతుంది? టైం అనేది 36 అవుతుందా? ఎస్ సార్, టైం అనేది 36 అవుతుంది. క్లియరా? క్లియర్. సో స్పీడ్ అనేది 10 అయితే టైం అనేది 36 అవుతుంది. క్లియరా? క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు స్పీడ్ అనేది 10 కాకుండా 12 అయితే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? స్పీడ్ అనేది 10 నుంచి 12కి ఇంక్రీజ్ చేస్తున్నాను. సో స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయితే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయితే టైం అనేది ఏమవుతుంది? 12, ఇక్కడ చూడండి 12 30s, 12 3s are 36, 12 30s 360. ఇక్కడ చూస్తే మనకు రిలేషన్ ఏమొస్తుందంటే స్పీడ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. సో 10 నుంచి 12కి ఇంక్రీజ్ చేస్తున్నాను, కానీ టైం అనేది ఏమవుతుంది? 36 నుంచి 30 అవుతుంది. అంటే టైం ఈజ్ డిక్రీజింగ్. టైం అనేది ఏమవుతుంది? డిక్రీజింగ్. అంటే ఇది ఎలా ఉంది? డైరెక్ట్ ప్రపోర్షనల్లో ఉందా లేదా ఇన్వర్స్ ప్రపోర్షనల్లో ఉందా? ఇది వచ్చేసరికి డైరెక్ట్ ప్రపోర్షన్లో లేదు, ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంది. అంటే ఒకటి ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఒకటి డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇఫ్ వన్ ఈజ్ ఇంక్రీజింగ్ దెన్ ద అదర్ షుడ్ డిక్రీజ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్వర్స్ ప్రపోర్షన్. అవునా? సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే టైంని ఒక వాల్యూగా అజ్యూమ్ చేస్తాను. సో టైంని లెట్ us సే 12 అనేది తీసుకుందాం. సో 12 అవర్స్, టైం అనేది 12 అవర్స్. సో 12 3s are 36. సో 30 అనేది స్పీడ్. సో ఇది స్పీడ్, ఇది టైం, ఇది స్పీడ్, ఇది టైం, ఇది స్పీడ్, ఇది టైం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను డిస్టెన్స్, ఓకేనా, టైంని ఇంక్రీజ్ చేద్దాం. టైంని ఇంక్రీజ్ చేద్దాం. సో టైం అనేది ఇంక్రీజ్ చేస్తే ఏం చేయొచ్చు మనము? ఇక్కడ 18 తీసుకుందాం. ఓకేనా? టైం ఇంక్రీజ్ అయింది ఇక్కడ. సో ఇప్పుడు ఏమైంది? టైం అనేది ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు స్పీడ్ అనేది ఏమవుతుంది? 18 2s are 36 అంటే 20. అంటే ఇక్కడ ఇంకొక రిలేషన్ ఏమొచ్చింది? టైం అనేది ఇంక్రీజ్ అయితే, టైం ఇంక్రీజ్ అయితే స్పీడ్ అనేది ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అవునా? సో ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే ఇవి రెండు కూడా ఎలా ఉన్నాయి? స్పీడ్ ఇంక్రీజ్ అయితే టైం డిక్రీజ్ అవుతుంది, స్పీడ్ ఇంక్రీజ్ అయితే టైం డిక్రీజ్ అవుతుంది. అదేవిధంగా స్పీడ్ డిక్రీజ్ అయితే టైం ఇంక్రీజ్ అవుతుంది. అవునా? స్పీడ్ డిక్రీజ్ అయితే టైం ఇంక్రీజ్. సో ఇవి రెండు కూడా ఎలా ఉన్నాయి? దే బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎలా ఉన్నాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. ఇవి రెండు కూడా ఎలా ఉన్నాయి అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. అవునా? సో ఇవి రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఎలా దీన్ని రిప్రజెంట్ చేస్తామంటే మనము స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/t. సో ఈ విధంగా. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనేది మనం ఈ విధంగా చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ నుంచి మనం రేషియో అనేది ఎలా రాయొచ్చు అంటే చూడండి, సో రేషియో అనేది ఏంటి అంటే S1 రేషియో S2, S1 రేషియో S2. ఇంతకుముందు S1 రేషియో S2 అనేది D1 రేషియో D2కి అవుతుంది. కానీ ఇక్కడ ఇన్వర్స్ కాబట్టి 1/T1 రేషియో 1/, ఓకేనా, 1/T1 రేషియో 1/T2 అవుతుంది. అవునా?
1/T1 రేషియో 1/T2. సార్ దీనికి అర్థం ఏంటి? దీనికి అర్థం ఏంటి అంటే ఏం కాదు, చాలా సింపుల్గా చెప్తాను చూడండి, చాలా సింపుల్గా చెప్తాను. సో ఇప్పుడు మనకేంటంటే స్పీడ్స్ ఇచ్చాడు. సో దీస్ ఆర్ స్పీడ్స్ టైమ్స్. సో స్పీడ్స్ రేషియో ఇచ్చాడు. సో స్పీడ్స్ రేషియో అనేది S1 రేషియో S2 అయితే, స్పీడ్స్ రేషియో అనేది S1 రేషియో S2 అయితే, టైం యొక్క రేషియో ఏమవుతుందంటే స్పీడ్ యొక్క రేషియోకి రివర్స్ అవుతుంది. అంటే స్పీడ్ అండ్ టైం రెండు కూడా ఏంటి అంటే రెసిప్రోకల్గా ఉంటాయి. ఓకేనా, ఒకదానికొకటి రివర్స్గా ఉంటాయి. సో ఇక్కడ S1 రేషియో S2 అయితే టైం అనేది ఏమవుతుంది, S2 రేషియో S1 అవుతుంది. సో T1 రేషియో T2 అనేది ఏమవుతుందంటే S2 రేషియో S1. సో ఇక్కడ కావాలంటే మీరు కంపేర్ చేయండి. సో S1 అపాన్ S2 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, 1/T1 డివైడెడ్ బై 1/T2 కదా. సో ఇక్కడ నుంచి ఓకేనా, S1/S2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇదేమవుతుంది T2/T1. సో T2 అనేది S1 అవుతుంది, T1 అనేది S2 అవుతుంది. అంటే రివర్స్ తీసుకుంటాయి, ఏమవుతాయి, రివర్స్ తీసుకుంటాయి. అదేవిధంగా ఒకవేళ టైమ్స్ రేషియో, ఓకేనా, టైమ్స్ రేషియో అనేది T1 రేషియో T2 ఇస్తే స్పీడ్ రేషియో ఏమవుతుంది, స్పీడ్ రేషియో అనేది దీనికి రివర్స్ అవుతుంది. అంటే దీనికి రివర్స్ అంటే ఏంటి, T2 రేషియో T1. సో ఈ T1 T2 S1 S2 నాకు అర్థం కావడం లేదు సార్, కొంచెం వాల్యూస్ ఇవ్వండి నాకు అర్థమవుతుంది. సో వాల్యూస్ అయినా తీసుకుందాం, నో ఇష్యూ. ఇప్పుడు ఏంటంటే మనం డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ గురించి మాట్లాడుతున్నాం. సో లెట్ us సే స్పీడ్స్, నా రెండు స్పీడ్స్ అనేవి ఈ రేషియోలో ఉన్నాయి. సో స్పీడ్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:5. సో నా స్పీడ్స్ అనేవి 2:5లో ఉంటాయి. టైం అనేది ఏ రేషియోలో ఉంటుంది అంటే దీనికి రివర్స్ 2:5కి రివర్స్ ఏంటి, 5:2. అంతేనా, 5:2. సో ఈ విధంగా వస్తుంది. ఓకేనా, 2:5 అంటే 5:2, అదేవిధంగా 5:2 అంటే 2:5. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. ఎ పర్సన్ కవర్స్ a certain distance with the speed of 18 km/h in 8 minutes if he wants to cover the same distance in 6 minutes. ఓకేనా, 6 minutesలో కవర్ చేయాలి అనుకుంటే దెన్ వాట్ షుడ్ బి హిస్ స్పీడ్, అంటే అతని స్పీడ్ ఎంత. సో ఈ క్వశ్చన్ని మనం ఏంటంటే మల్టిపుల్ వేస్లో 2-3 రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ మెథడ్ ద్వారా వెళ్దాం. ఓకేనా, బేసిక్ మెథడ్ ద్వారా వెళ్దాం. సో ఏదైతే మనం టైం డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం చేస్తామో అది చేద్దాం. సో ఎ పర్సన్ కవర్స్ డిస్టెన్స్ విత్ స్పీడ్ ఆఫ్ 18 km/h in 8 minutes. సో ఇప్పుడు డిస్టెన్స్ కనుక్కుందాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో 18 × 8. సో 18 × 8 ఇదేంటి, km/h per minute. సో ఇదే తీసుకుందాం, ఇక్కడ కూడా మనకు మినిట్ ఉంది కాబట్టి అదే తీసుకుందాం. సో డిస్టెన్స్ ఎంత, 18 × 8, డిస్టెన్స్ ఈజ్ 18 × 8. సో ఇప్పుడు చూడండి, ఇఫ్ హీ వాంట్స్ టు కవర్, సో ఇదే డిస్టెన్స్, ఇఫ్ హీ వాంట్స్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ 6 minutes. సో ఇక్కడ టైం తెలుసు, టైం ఎంత 6 minutes, టైం ఎంత 6 minutes. సో లెట్ us సే దిస్ ఇస్ T2, నాకేం కావాలి, S2 కావాలి. సో S2 అనేది ఏమవుతుంది, S2 ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై T2. సో డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ సేమ్ కాబట్టి డిస్టెన్స్ అపాన్ T2. సో డిస్టెన్స్ ఎంత, 18 × 8 డివైడెడ్ బై 6. 18 × 8 డివైడెడ్ బై 6. సో 6 3s are 18, 3 8s are 24. సో 24 ఏంటి, 18 km/h కాబట్టి ఇది 24 km/h వస్తుంది. అవునా, 24 km/h. అంటే అతను ఎంత స్పీడ్తో వెళ్ళాలి అంటే 24 km/h స్పీడ్తో వెళ్ళాలి. సో ఈ విధంగా చేయొచ్చు. ఒకటేంటి, ఈ విధంగా. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం, ఓకేనా, ఈ క్వశ్చన్ని మనం ఇంకొక మెథడ్లో కూడా చేయొచ్చు. ఏంటి ఆ మెథడ్ అంటే, ఇప్పుడు మీరు ఏంటంటే చాలా జనరల్గా అండ్ చాలా బేసిక్గా ఆలోచించండి. 8 minutesలో ఓకేనా, అతని స్పీడ్ 18 km/h అయితే, అతని స్పీడ్ ఏంటి 18 km/h అయితే అతను ఎన్ని మినిట్స్లో వెళ్తున్నాడు, 8 minutesలో వెళ్తున్నాడు. అవునా, 18 km/h అయితే అతను 8 minutesలో వెళ్తున్నాడు. అతనేంటంటే అదే డిస్టెన్స్ని అతను 6 km/hలో వెళ్ళాలి అంటే, అదే డిస్టెన్స్ని అతను 6 km/hలో వెళ్ళాలంటే అతని స్పీడ్ 18 కంటే ఎక్కువ ఉండాలా లేదా తక్కువ ఉండాలా, అదే డిస్టెన్స్. ఓకేనా, ఇక్కడ ఏంటంటే మీరు ఇంటి నుంచి కాలేజ్కి వెళ్తున్నారు. సో ఇంటి నుంచి కాలేజ్కి వెళ్ళడానికి మీరు 18 km/h స్పీడ్తో వెళ్తే మీకేంటంటే 8 minutes పడుతుంది. అలా కాకుండా మీరేంటంటే ఈరోజు లేట్ అయ్యారు, సో మీరు 6 minutesలోనే వెళ్ళాలి. సో 6 minutesలోనే వెళ్ళాలి అంటే మీరు 18 కంటే ఎక్కువ వెళ్ళాలా స్పీడ్, లేదా తక్కువ వెళ్ళాలా. ఇది జనరల్గా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారు 18 కంటే ఎక్కువ వెళ్ళాలి సార్, 18 కంటే ఎక్కువ వెళ్ళాలి. సో ఇప్పుడు మనకేంటంటే 18 కంటే ఎక్కువ వెళ్ళాలి. సో 18ని మనం దేంతో మల్టిప్లై చేయాలనేది చూడాలి. సో 18 నాకేంటంటే 2 వాల్యూస్ ఉన్నాయి, 8 6 ఉన్నాయి. సో నేను 6/8 చేయొచ్చు లేదా 8/6 చేయొచ్చు. సో ఎప్పుడైతే నేను 18 × 8/6 చేస్తానో,
18 ఇంటూ 8/6 చేస్తాను. సో నా ఆన్సర్ అనేది 18 కంటే ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? ఇక్కడ న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే తక్కువ ఉంది కాబట్టి నా ఆన్సర్ అనేది 18 కంటే తక్కువ వస్తుంది. కానీ ఓకేనా, దానివల్ల మనకేంటంటే మనకు కావాల్సింది 18 కంటే ఎక్కువ కావాలి. సో దీన్ని తీసుకోకూడదు. నా ఆన్సర్ ఏంటి అంటే 18 ఇంటూ 8/6. సో ఆన్సర్ 24. ఇలాగైనా చేయొచ్చు. 24 km/h ఇలాగైనా చేయొచ్చు. నేనేం చేశాను 18 ఇంటూ 18 km/hకి నేను ఎంత స్పీడ్ ఇంక్రీజ్ చేయాలి, ఎంత ఇంక్రీజ్ చేయాలి అంటే ఇక్కడ ఉన్న రెండు వాల్యూస్ని 8/6 లేదా 6/8 చూసాను. సో ఇక్కడ నాకు 18 కంటే ఎక్కువ రావాలి కాబట్టి 8/6 చేయాలి. సో ఆన్సర్ 24 km/h. ఇలాగైనా చేయొచ్చు. లేదు ఓకేనా, మనం టైమ్ అండ్ వర్క్లో మాట్లాడామా? సో టైమ్ అండ్ వర్క్లో ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఓకేనా, టైమ్ అండ్ వర్క్లో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటే మనం ఏం చేస్తాం, m1 డివైడెడ్ బై w1 m2 డివైడెడ్ బై w2 చేస్తాం కదా, అదే విధంగా చేయాలి. సో ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కనుక ఉంటే ఇక్కడ చూడండి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఓకేనా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటే మనం డివిజన్లో వేస్తాం. అలా కాకుండా ఇన్వర్స్ ప్రపోర్షనల్గా ఉంటే మనం ఏం చేస్తాం, మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ ఇన్వర్స్ ప్రపోర్షనల్ కాబట్టి 18 ఓకేనా ఇంటూ 8, 18 ఇంటూ 8 దట్ ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ 6. సో ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయితే డివిజన్లో వెళ్తుంది. సో గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయితే డివిజన్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయితే మల్టిప్లికేషన్. సో ఇక్కడ x వాల్యూ అనేది ఏమవుతుంది, ఇక్కడ నుంచి కూడా మీరు ఏంటంటే 24 km/h అనేది చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ మీకు ఈ 3 మెథడ్స్లో ఏ మెథడ్ మీకు ఈజీగా అనిపిస్తే లేదా ఏది అర్థమైతే అది ఫాలో అవ్వండి. నా సజెషన్ ఏంటంటే ఈ మెథడ్ అనేది కొంచెం సింపుల్గా అండ్ వితిన్ సెకండ్స్లో అయిపోయింది కదా, ఈ విధంగా చేసచ్చు. క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి అంటే నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది యావరేజ్ స్పీడ్కి సంబంధించిన కాన్సెప్ట్. ఏంటి యావరేజ్ స్పీడ్. సో యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటి అంటే, సో యావరేజ్ స్పీడ్కి ఒకటే ఫార్ములా ఉంది. సో నార్మల్గా మనకేంటంటే స్పీడ్కి ఫార్ములా తెలుసు. సో సార్ స్పీడ్ అనేది ఏంటంటే డిస్టెన్స్ అపాన్ టైం సార్, అవును కదా, స్పీడ్ అనేది ఏంటి డిస్టెన్స్ అపాన్ టైం. సో అదే విధంగా యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏమవుతుందంటే డిస్టెన్స్ అపాన్ టైమే, బట్ ఏంటి అంటే ఒక తోక వస్తుంది, టోటల్ distance divided by total time. So average speed is nothing but total distance divided by total time. అంటే యావరేజ్ స్పీడ్కి అర్థం ఏంటి అంటే మీరు టోటల్గా అంటే ఫుల్గా ఎంత డిస్టెన్స్ కవర్ చేశారు అండ్ ఆ డిస్టెన్స్ని మీరు కవర్ చేయడానికి ఎంత టైం పట్టింది. ఓకేనా, ఇది యావరేజ్ స్పీడ్. సో ఇక్కడ ఈ యావరేజ్ స్పీడ్కి కూడా మనకేంటి అంటే ఓకేనా, ఈ యావరేజ్ స్పీడ్లో కూడా మనకేంటి అంటే రెండు ఫార్ములాస్ ఉంటాయి. ఒక ఫార్ములా ఏంటి అంటే 2 వాల్యూస్కి ఓకేనా, 2 వాల్యూస్ లేదా 2 స్పీడ్స్కి, రెండు స్పీడ్స్కి ఓకేనా, 2 స్పీడ్స్కి ఫార్ములా ఏంటి అంటే 2xy/x+y ఓకేనా, 2xy/x+y. దీని తర్వాత 3 స్పీడ్స్కి 3 వాల్యూస్కి ఫార్ములా ఏమవుతుందంటే 3xyz అపాన్ xy ప్లస్ yz ప్లస్ zx. సో చాలామంది ఏం చేస్తారంటే ఇది రెండు ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకుంటారు. సో గుర్తుపెట్టుకొని ఆన్సర్స్ అనేవి సాల్వ్ చేస్తారు. అవునా, అవును, ఆన్సర్స్ అనేవి సాల్వ్ అనేది చేస్తారు. క్లియరా. సో 2 వాల్యూస్ అంటే రెండు స్పీడ్స్ కనుక ఉంటాయి. సో ఇక్కడ వాల్యూస్ కాకుండా స్పీడ్సే రాద్దాం. సో 2 స్పీడ్స్ కనుక ఉంటే లేదా 3 స్పీడ్స్ కనుక ఉంటే, సో 2 స్పీడ్స్ ఉంటే సో ఆ రెండు స్పీడ్స్ ఏంటి xy. దీని తర్వాత 3 స్పీడ్స్ ఉంటాయి, 3 స్పీడ్స్ కనుక ఉంటే 3xyz/xy ప్లస్ yz ప్లస్ zx. ఈ విధంగా చేస్తాం, అవునా. సో ఈ విధంగా చేస్తాం. సో ఇప్పుడు ఈ ఫార్ములా అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది మనం కనుక చూస్తే ఓకేనా. సో మ్యాక్సిమం చెప్పాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా చేసేయచ్చు. మీరేంటంటే ఆల్రెడీ టైమ్ అండ్ వర్క్ టాపిక్ అనేది ఆల్రెడీ చేశారు కాబట్టి ఇప్పుడు నేనేంటంటే చాలా సింపుల్గా బ్రీఫ్గా చెప్పేస్తాను. చూడండి, ఇప్పుడు మనకు తెలుసు ఏంటి, స్పీడ్ మల్టిప్లైడ్ బై టైం ఓకేనా. స్పీడ్ మల్టిప్లైడ్ బై టైం అనేది ఏమవుతుంది, డిస్టెన్స్ అవుతుందా. స్పీడ్ మల్టిప్లైడ్ బై టైం అనేది డిస్టెన్స్ అవుతుంది. క్లియర్ కదా. లేదా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం, అలాగైనా రాయొచ్చు, ఇలాగైనా రాయొచ్చు. సో అలా రాద్దాం ఓకేనా. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం, ఆల్రెడీ అదే కదా నేర్చుకుంటున్నాం. సో డిస్టెన్స్ అనేది స్పీడ్ మల్టిప్లైడ్ బై టైం. సో స్పీడ్ మల్టిప్లైడ్ బై టైం ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే ఒక పర్సన్ ఉన్నాడు, అతను ఏంటంటే 40 కిలోమీటర్స్ ఓకేనా, 40 కిలోమీటర్స్ 10 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. ఎంత వెళ్తున్నాడు, 40 కిలోమీటర్స్ 10 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. సో అతని టైం ఎంత సార్, అతను ఎంత టైం తీసుకుంటాడంటే 4 hours తీసుకుంటాడు, అవునా. సో
44 అవర్స్. నెక్స్ట్ ఇదే విధంగా అతను ఏంటంటే ఇప్పుడు 30 కిలోమీటర్స్ వెళ్తున్నాడు. ఎంత వెళ్తున్నాడు? 30 కిలోమీటర్స్. సో 30 కిలోమీటర్స్ అతను ఏంటి అంటే 15 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తున్నాడు. ఎంత వెళ్తున్నాడు? 15 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో. సో 15 2 30, అవునా? సో ఈ విధంగా రెండు కనుక ఉంటాయి. సో ఇప్పుడు టోటల్గా అతను, ఓకేనా, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. యావరేజ్ స్పీడ్. సో యావరేజ్ స్పీడ్ ఇస్ నథింగ్ బట్ టోటల్ డిస్టెన్స్. సో టోటల్ డిస్టెన్స్ ఎంత ఇక్కడ? 40 + 30 విచ్ ఇస్ 70. లేదా రాయండి, ఏమొస్తుంది? 40 + 30 ఎంత? 70 డివైడెడ్ బై ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది? టైం, టోటల్ టైం 4 + 2 ఎంత? 6. ఇక్కడ 70, 4 + 2 ఎంత? 6. 4 + 2 ఎంత? 6. సో ఆన్సర్ ఈస్ 70 డివైడెడ్ బై 6. సో 70 డివైడెడ్ బై 6ని మనం డివైడ్ చేస్తే 6 10 6 1 6, నెక్స్ట్ మళ్ళీ 6 1 6 ఎంత వస్తుంది? 2 ఇక్కడ చూడండి 6 1 6, 4/6 అంటే 2/3, 2/3 అంటే 11.33 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకేనా, 11.33 కిలోమీటర్స్ పర్ అవర్. సో ఇక్కడ ఏంటంటే చాలామంది మేధావులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ వెళ్ళేటప్పుడు 10 కిలోమీటర్స్ వెళ్ళాడు, వచ్చేటప్పుడు 15 కిలోమీటర్స్తో వచ్చాడు, లేదా 10 కిలోమీటర్స్ వెళ్ళాడు 15 కిలోమీటర్స్తో వచ్చాడు. సో 10 + 15 డివైడెడ్ బై 2 వేస్తారు. సో 10 + 15 ఎంత? 10 + 15 is 25. 25/2 అంటే సార్ వాడి యావరేజ్ స్పీడ్ 12.5 కిలోమీటర్స్ పర్ అవర్ సార్ అని చెప్తారు. కానీ ఇది కరెక్టా అండి? ఇది కరెక్ట్ కాదు. యావరేజ్ స్పీడ్ అంటే ఈ ఫార్ములానే వెళ్ళాలి. సో టోటల్ డిస్టెన్స్ అపాన్ టోటల్ టైం. సో ఇక్కడ ఈ ఫార్ములాస్, ఇక్కడ మీరు చెప్పారు కదా సార్, ఈ ఫార్ములాస్ ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే, ఈ ఫార్ములాస్ అనేది మనకి ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే ఇప్పుడు చూడండి, ఇలా మనకేంటంటే ఒక డిస్టెన్స్ అనేది ఉంది, ఇలా మనకు ఏంటంటే ఒక డిస్టెన్స్. సో డి అనే డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్, డిస్టెన్స్ అనేది మారడం లేదు. సో వెళ్ళేటప్పుడు ఓకేనా, ఈ డిస్టెన్స్ అనేది ఎక్స్ కిలోమీటర్స్తో వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఈ డిస్టెన్స్ని ఎక్స్ కిలోమీటర్స్తో వెళ్ళి కవర్ చేస్తున్నాడు. అదేవిధంగా వచ్చేటప్పుడు వై కిలోమీటర్స్తో వస్తున్నాడు. వై కిలోమీటర్స్ వస్తున్నాడు. అంటే ఈ రెండు ఫార్ములాస్ ఏంటి అంటే డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉండాలి. అవునా? సో డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటే మనం ఈ ఫార్ములా అప్లై చేస్తాం. సో రెండు స్పీడ్స్ కనుకుంటే 2xy/x+y, 3 స్పీడ్స్ కనుకుంటే 3xyz/xy+yz+zx అలా చేయొచ్చు. లేదు మనం మ్యాక్సిమం మనం ఏదైతే మెథడ్ నేర్చుకున్నామో అది ఈ మెథడ్ అనేది ఫాలో చేద్దాం. ఓకేనా, ఈ మెథడ్ ఫాలో చేసి చేద్దాం. క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ అనేది చేద్దాం. ఎ పర్సన్ కవర్స్ 20 కిలోమీటర్స్ బై బస్ ఇన్ 35 మినిట్స్. సో డిస్టెన్స్ ఎంత? 20 కిలోమీటర్స్. సో టైం ఎంత అండి? 35 మినిట్స్. సో ఇప్పుడు స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకు? మనకు కావాల్సింది యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? యావరేజ్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ డిస్టెన్స్ అపాన్ టోటల్ టైం. సో ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చేసాడు, టైం వాడే ఇచ్చేసాడు. సో స్పీడ్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఎంత స్పీడ్తో వెళ్ళాడు ఏంటి అవసరం లేదు. నెక్స్ట్, సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఇంటూ స్పీడ్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాడు? ఆఫ్టర్ డీబోర్డింగ్ ద బస్ హీ టుక్ రెస్ట్ ఆఫ్ 20 మినిట్స్. అంటే 20 మినిట్స్ రెస్ట్ తీసుకున్నాడు. 20 మినిట్స్ ఏం చేశాడు? రెస్ట్ తీసుకున్నాడు. నెక్స్ట్ అండ్ కవర్స్ 10 కిలోమీటర్స్ బై ఆటో. 20 మినిట్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత 10 కిలోమీటర్స్ ఆటోతో కవర్ చేశాడు. ఎన్ని మినిట్స్లో? 20 మినిట్స్లో. సో 20 మినిట్స్లో. సో టోటల్గా అతను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు? 20 + 10 30. 20 + 10 ఎంత? 30. ఇప్పుడు టోటల్గా, ఓకేనా, టోటల్గా ఎన్ని మినిట్స్ ట్రావెల్ చేశాడు అంటే, టోటల్ ఎన్ని మినిట్స్, ఎంత టైం అంటే 30 40 50 60 70 75 మినిట్స్. ఓకేనా, 75 మినిట్స్ని మనము 60 + 15 మినిట్స్ రాయొచ్చా? అవును సార్, ఖచ్చితంగా రాయొచ్చు. అవునా? సో 60 + 15 మినిట్స్. సో 60 మినిట్స్ అంటే ఏంటి? 1 అవర్. 60 మినిట్స్ అంటే 1 అవర్. దీని తర్వాత 15 మినిట్స్ని అవర్లో కన్వర్ట్ చేయండి. సో 15 డివైడెడ్ బై 60. సో 15 1 15 4. సో 1/4. అవునా? సో 1/4ని కూడా దీన్ని ఏంటంటే ప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 5/4 అవర్స్. అంటే ఎంత టైం ఇదంతా కలిపి? 60 మినిట్స్ 15 మినిట్స్ 5/4 అవర్స్. అవునా? ఇప్పుడు నాకు కావాల్సింది యావరేజ్ స్పీడ్. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 30 డివైడెడ్ బై 5/4. సో 5/4 అంటే ఇంటూ 4 ఇక్కడ వస్తుంది. 5 1 5 6 సో 6 4 24. సో 24 కిలోమీటర్స్ పర్ అవర్. సో ఇక్కడ చూస్తే అన్ని ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ అనేవి టైప్ కాలేదు. సో ఆన్సర్ ఏంటి? 24 కిలోమీటర్స్ పర్ అవర్. క్లియరా?
సో ఆన్సర్ ఈస్ 24 km/h. ఈ విధంగా చేస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ పర్సన్ కవర్స్ 40 km అట్ ఎ స్పీడ్ ఆఫ్ 20. ఇప్పుడు చూడండి డిస్టెన్స్ ఉంది, డిస్టెన్స్ ఎంత 40 km అంత. దీని తర్వాత స్పీడ్ ఇచ్చాడు. సో స్పీడ్ ఎంత 10 km/h అంట. సో స్పీడ్ వచ్చేసి 10. సో టైం అనేది ఏమవుతుంది అప్పుడు, టైం అనేది 4 hours కదా. సో మనకు టైం కావాలి, టైం ఇంపార్టెంట్, యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలంటే. నెక్స్ట్ 25 km, 25 km అనేది ఎంత స్పీడ్తో 5 km/h. సో 5 5s are 25. సో ఇక్కడ టైం అనేది 5. నెక్స్ట్ ఆన్ ఫుట్. నెక్స్ట్ 100 km, 100 km స్పీడ్ ఎంత 50. సో 52s are 100. సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత 100 ఒక 165. సో టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 165. టోటల్ టైం ఎంత 9 ఒక 11, 9 ఒక 11. సో 165/11 అంటే 11 1 11, 11 5 55. సో 15 km/h అనేది నా ఏంటి, 15 km/h అనేది నా యావరేజ్ స్పీడ్. సో ఆన్సర్ ఏమవుతుంది 15 km/h. ఓకేనా. సో ఇక్కడతో ఏంటంటే మన టైం స్పీడ్ డిస్టెన్స్లో బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి, ఆ కాన్సెప్ట్స్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం, ఆ ఫార్ములా. దీని తర్వాత యావరేజ్ స్పీడ్ ఫార్ములా. దీని తర్వాత మనం ఎలా క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తామో చూసాం. దీని తర్వాత మనం ఏంటంటే నెక్స్ట్ వీడియోలో ఈ పర్టికులర్ టాపిక్ పైన, టైం స్పీడ్ డిస్టెన్స్ టాపిక్ పైన ఇంకా కొన్ని క్వశ్చన్స్ మోడల్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.